హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ దీపరేఖ ఫ్రమ్ శ్రీనందక ఫర్టిలిటీ హాస్పిటల్ కొంపల్లి. ఈరోజు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దామండి ఎండోమెట్రియోసిస్లో. ద వెరీ కామన్ థింగ్ ఈజ్ దట్ యాజ్ వీ హ్యావ్ టోల్డ్ ఎర్లియర్ ఆల్సో, ఎండోమెట్రియోసిస్ ఈజ్ హార్మోన్ డిపెండెంట్ అండి, ఈస్ట్రోజన్ డిపెండెంట్ ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్కి, ఆడవాళ్ళకి మెన్సెస్ అయినంత వరకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో హౌ డూ యూ ట్రీట్ ఇట్? ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఏ గ్రూప్ వాళ్ళు వచ్చారండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, ఎలాంటి కంప్లైంట్స్తో వచ్చారు, లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చారా, పెయిన్ అని చెప్పి వచ్చారా, హెవీ మెన్స్ట్రల్ ఫ్లో అని వచ్చారా, వాట్ కంప్లైంట్ అంటే కొందరికి అయితే అన్డయాగ్నోస్డ్, అంటే లైక్ వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. రొటీన్ స్కాన్లో కూడా వీ కెన్ సీ ఎండోమెట్రియోసిస్ అండి. అంటే వాళ్ళకి ఏమి కంప్లైంట్స్లా ఉండదు, జస్ట్ ఒకేషనల్గా పిల్లలు పుట్టట్లేదు మేడం మాకు, మేము ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం అని చెప్పి వస్తారు. స్కాన్ చూడగానే వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళు కూడా వస్తారండి పేషెంట్స్. సో వాట్ ఐ వుడ్ సే ఈస్, యాజ్ వీ హ్యావ్ డిస్కస్, దిస్ ఈజ్ ఈస్ట్రోజన్ డిపెండెంట్, అంటే హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము పెళ్లి కాని వాళ్ళకి వీ గో ఫర్ పెయిన్ కిల్లర్, అంటే పెయిన్ ఉన్న వాళ్ళకి లైక్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, పీరియడ్స్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అలా చేయడము. ఆర్ బై మేకింగ్ దెమ్ కన్సీవ్, ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ లెట్ దెమ్ ప్లాన్. బికాస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ 9 months మెన్సెస్ అవ్వదు. పిల్లలు పుట్టినాక మళ్ళీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు, అప్పుడు కూడా ఒక 6 to 9 months వరకు మెన్సెస్ అవ్వదు. ఈ 18 months ఆర్ 9+9 18 months పీరియడ్లో ఈ ఎండోమెట్రియోసిస్ చాలా మటుకు తగ్గుతుందండి. సో ఆ రకంగా వీ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. అండ్ నెక్స్ట్, ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. వాళ్ళకి మెన్సెస్ తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంట్రాయూట్రైన్ డివైసెస్ ఉంటాయి. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ 40-45 years and still they're having menstrual cycles, so severe pain, adenomyosis, something like that, then we can plan radical decisions. We can take a radical decision like hysterectomy also, who have completed family and who are more than 40-45 years of age with this condition. So ఒక్కటే ట్రీట్మెంట్ అందరికీ వర్తించదండి. ఇది డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. We should not standardize the treatment. We have to customize the treatment depending on the requirement. Thank you.